విజయవాడ ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిలారెడ్డి. పీసీసీ నియామక పత్రాలను షర్మిలకు అందించిన గిడుగు రుద్రరాజు. బాధ్యతల స్వీకరణలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పార్టీ సీనియర్ నేతలు. వైఎస్ షర్మిలారెడ్డి ఏపీసీసీ చీఫ్. మహానేత వైఎస్ఆర్ 2 సార్లు ఆంధ్రప్రదేశ్కి పీసీసీగా పనిచేశారు. మళ్లీ 2 సార్లు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా గెలిచారు. అదే పీసీసీ పదవిని, ఇంతటి బాధ్యతను వైఎస్ఆర్ బిడ్డను నమ్మి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ నమ్మి ఇవ్వడం గర్వకారణం. ఇంత నమ్మకాన్ని నాపై ఉంచినందుకు చేతులు జోడించి కృతజ్ఞతలు చెబుతున్నా. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన నాయకులు, నమ్మకస్తులు, కేడర్ ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి రావాలని కోరుకున్నారు. గత 5 ఏళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. అంతకు ముందు టీడీపీ అధికారంలో ఉంది. 10 ఏళ్లలో అభివృద్ధి జరిగిందా అంటే ఎక్కడా లేదు. రాష్ట్ర విభజన నాటికి రాష్ట్రానికి ఉన్న అప్పులు 1,00,000 కోట్లు. టీడీపీ అప్పులు 2 లక్షల కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 3 లక్షల కోట్ల అప్పులు. అన్ని అప్పులు కలిపితే రాష్ట్రం నెత్తిన 10 లక్షల కోట్ల అప్పులు. ఇంత అప్పులు చేశారు. ఇన్ని డబ్బులు తెచ్చారు. అభివృద్ధి భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనపడదు. రాజధాని ఉందా? రాజధాని కట్టగలిగారా? ఆంధ్ర రాష్ట్రానికి కనీసం ఒక్క మెట్రో కూడా లేదు. 10 ఏళ్లలో కనీసం 10 కొత్త పెద్ద పరిశ్రమలు కూడా రాలేదు. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి. కనీసం ఆంధ్రలో రోడ్లు వేసేందుకు కూడా డబ్బులు లేవు. అభివృద్ధి లేదు. కానీ దళితులపై మాత్రం 100% దాడులు పెరిగాయి. ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా. దోచుకోవడం, దాచుకోవడం ఇదే పని. 10 ఏళ్ల అయ్యింది ప్రత్యేక హోదా హామీ ఇచ్చి. 10 ఏళ్లు దాటినా ప్రత్యేక హోదా లేదు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఉద్యోగాలు వచ్చేవి, పరిశ్రమలు వచ్చేవి. హోదా రాలేదు అనడం కంటే పాలకులు తేలేకపోయారు అనడం కరెక్ట్. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి హోదా ఇవ్వడం ద్వారా 2,000 కొత్త పరిశ్రమలు వచ్చాయి. 500% కొత్త ఉద్యోగాలు వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్లో హోదా ఇవ్వడం ద్వారా 10,000 కొత్త పరిశ్రమలు వచ్చాయి. మనకు ఎందుకు రాదు స్పెషల్ స్టేటస్? పాలకులు హోదా తేవడంలో విఫలమయ్యారు. వారికి చేత కాలేదు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ 5 ఏళ్లు హోదా ఇస్తామని అంటే బీజేపీ 10 ఏళ్లు ఇవ్వాలని ఓదరగొట్టారు. 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు హోదా కావాలని చంద్రబాబు అన్నాడు. అందుకే బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు. మోడీ కేబినెట్లో మంత్రి పదవులు తీసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక హోదా పక్కన పెట్టి ఉద్యమం చేసేవారి మీద కేసులు పెట్టారు. ఇక జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నంతకాలం రోజూ హోదా అన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రంపై జగన్ రెడ్డి అవిశ్వాసం పెడతా అన్నాడు. టీడీపీ మద్దతు ఇస్తే మూకమ్మడిగా రాజీనామాలు చేస్తే ఎందుకు రాదు హోదా అన్నాడు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక ఒక్కసారి కూడా ఉద్యమం చేయలేదు. స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను వైసీపీ తాకట్టు పెట్టింది. ప్రత్యేక హోదా కాదు, కనీసం ఒక్క ప్యాకేజీ కూడా లేదు. ఈ పాపం ముమ్మాటికి చంద్రబాబుది, జగన్ రెడ్డిది. స్వలాభం కోసం 2 పార్టీలు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాయి. ఇక అమరావతి రాజధాని అన్నాడు చంద్రబాబు. సింగపూర్ చేస్తా అన్నాడు. 3D గ్రాఫిక్స్ చూపించారు. ఇక జగన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నాడు. 3 కాదు కదా, ఒక్క రాజధాని కూడా లేదు. మన రాజధాని ఏది అంటే మనకే తెలియదు. ఇదేనా చంద్రబాబు, జగన్ రెడ్డి సాధించిన అభివృద్ధి? పోలవరం ప్రాజెక్టును ప్రారంభించింది వైఎస్ఆర్. వైఎస్ఆర్ ఉన్నప్పుడు కుడి ఎడమ కాలువలో పూర్తి చేశాడు. వైఎస్ఆర్ చనిపోయాక ఒక్క అడుగు ముందుకు పడలేదు. బీజేపీతో దోస్తీ కోసం చంద్రబాబు పోలవరాన్ని తాకట్టు పెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ఇటు జగన్ రెడ్డి సైతం బీజేపీతో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టాడు. బీజేపీ అధికారంలో 10 ఏళ్లు ఉండి ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. 2 కోట్ల ఉద్యోగాలలో మన ఆంధ్రకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? కొత్త ఉద్యోగాలు కాదు కదా, ఉన్న ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి. ఆంధ్రలో 1,00,000 ఉద్యోగాలు కూడా బీజేపీ ఇవ్వలేకపోయింది. దేశంలో బీజేపీ అధికారంలో ఉండి రైతులను మోసం చేసింది. అప్పు లేని రైతు దేశంలో ఎక్కడా లేడు. స్విస్ బ్యాంకు నుంచి డబ్బు వెనక్కు తెచ్చి రైతుల అకౌంట్లో వేస్తాం అన్నది బీజేపీ. ఒక్క రైతు అకౌంట్లో అయినా డబ్బులు పడ్డాయా? ఆంధ్ర రాష్ట్రాన్ని బీజేపీ మోసం చేస్తుంటే టీడీపీ, వైసీపీ ఎందుకు తొత్తులుగా మారారు? రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలు బీజేపీ చెప్పు చేతుల్లో ఉన్నారు.
ప్రజలు బీజేపీకి ఓటు వేయకపోయినా టీడీపీ వైసీపీ ఎంపీలు బీజేపీ గుప్పెట్లో ఉన్నారు. బీజేపీ చేతుల్లో ఉన్నప్పుడు ఎంపీ ఎన్నికలో ప్రజలు టీడీపీకి వైసీపీకి ఓటు ఎందుకు వేయాలి? బీజేపీకి అమ్ముడు పోవడానికి వైసీపీ నుంచి ఎందుకు పోటీ పెట్టాలి? టీడీపీ నుంచి ఎందుకు పోటీ పెట్టాలి? మీ పార్టీ జెండాలు పీకి వైసీపీ జెండాలు పెట్టుకోండి. ప్రత్యక్షంగా పరోక్షంగా టీడీపీకి వైసీపీకి పొత్తు ఉంది. ఇదే నిజం. లేకుంటే 5 ఏళ్లలో వైసీపీ ఎందుకు బీజేపీని విమర్శనం చేయలేదు చెప్పాలి. మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఉంటే బీజేపీకి సపోర్ట్ చేయడం ప్రజలు సంతోషిస్తారు. పోలవరం ప్రాజెక్టుకి పూర్తి స్థాయి నిధులు ఇచ్చి ఉంటే ప్రజలు హర్షించేవారు. 2 కోట్ల ఉద్యోగాలు మన వాటా వచ్చి ఉంటే హర్షించేవారు. రైతులు అకౌంట్లో నిధులు వేసి ఉంటే ప్రజలు హర్షించేవారు. జగన్ రెడ్డి క్రైస్తవుడు అయ్యి ఉండి మణిపూర్ ఘటన మీద స్పందించలేదు. మణిపూర్లో 2000 చర్చిల మీద దాడులు జరుగుతూ ఉంటే ఒక్కరోజు కూడా విమర్శన చేయలేదు. క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటూ ఉంటే స్పందించలేదు. టీడీపీ సైతం అదే వైఖరిలో ఉంది. వైఎస్ఆర్ బీజేపీ పార్టీకి వ్యతిరేకి. బీజేపీ మతతత్వ పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, చలి కాచుకోవాలి. ఇది బీజేపీ మంత్రం. వైఎస్ఆర్ ఆశయాలు ఒక కాంగ్రెస్లోనే నెరవేరాయి. వైఎస్ఆర్ ఆశయాలు ఏ పార్టీలో నెరవేరలేదు. వైఎస్ఆర్ మూలాలు కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ ఊపిరి కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ను ప్రేమించే ప్రజలు ఆయన ఆశయాల కోసం నిలబడదాం. వైఎస్ఆర్ బిడ్డతో చేతులు కలపండి. ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ ఆశయాలను సిద్ధింపచేద్దాం. నేను రెడీ, మీరు రెడీనా?